హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు హై ప్రోటీన్ ఉన్న చనా చాట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. చాలా టేస్టీగా మనం ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. దీన్ని డిన్నర్లో ఒక బౌల్ తీసుకుంటే అది ఫుల్ డిన్నర్ చేసినతో ఈక్వల్ అని చెప్పవచ్చు అన్నమాట. చాలామంది డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. నైట్ టైం తిన్నారనుకోండి ఒక బౌలు, స్టమక్ అనేది ఫుల్ అనిపించి మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. నేను 1 కప్పు నానబెట్టుకున్నానండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి మనము. నేను 1 కప్పుకి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా మనము దీన్ని కుక్ చేసుకుందాం. దానికి చాట్ కావాల్సినవి వెజిటేబుల్స్ అన్నమాట. 1 కీర, 1 ఆనియను, టమాటో, మిర్చి, కొత్తిమీర. మిర్చి అనేది మీకు కారంకి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను కీర అనేది తీసుకున్నాను, దాన్ని పొట్టుతోనే కట్ చేసుకుంటున్నాను. కీర అనేది హెల్త్కి చాలా మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. డైలీ మనం మీల్స్తో పాటు సలాడ్స్లో కీర కంపల్సరీగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. నేను అన్ని వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నాను సన్నగా. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. లెమన్ అండి, లెమన్ జ్యూస్ తీసుకున్నా, 1 లెమన్ తీసుకున్నా నేను. వీటన్నిటిని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కుక్కర్ చూద్దాము. ఇక అయిపోయింది, ఫైనల్ బాయిల్ అయిపోయినాయి అన్నమాట చాలా. చూసారా, మన వాటర్ అనేది కూడా కరెక్ట్ సరిపోయింది. అసలు వాటర్ అనేది కూడా పైన కుక్కర్ మూత పై నుంచి రాదన్నమాట. కరెక్ట్గా పెట్టాలి. 1కి డబుల్ పెడితే కరెక్ట్ సరిపోతుంది. దీన్ని వడగట్టుకుందాం మనం. అండ్ ఎక్కువసేపు వాటర్లో ఉంచినా కూడా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట హాట్ వాటర్లో. అందుకే నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు మనము మసాలా కోసము జీరా పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూను. మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అది ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోయినా చాట్ మసాలా వేసుకున్నా ఓకే. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నా. ఇది కొంచెం కారం ఉందన్నమాట, అందుకే కొంచెం వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్ అడ్జస్ట్ అండి. నేను ఇది కొంచెం వాటర్తో మిక్స్ చేస్తున్నాను అనమాట. మనము చనా బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్నే యూజ్ చేస్తున్నాను. దాంట్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. అది వేస్ట్ చేయకూడదని చెప్పి దాంతోనే మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే కొంచెం జీరా వేసుకున్నా. జీరా కొంచెం వేగాక దీంట్లో ముందుగా మనం కలుపుకున్నాం కదా మసాలా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే మీరు మసాలా అనేది కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. ఇది కొంచెము పచ్చి స్మెల్ పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఆ బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న మసాలా ఉందని. చిన్న జింజర్ పీస్ అండి, జస్ట్ క్రష్ చేసుకుంటున్నాను ఇలా. ఇది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. పీసెస్ కట్ చేసుకోకుండా ఇలా తురుముకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది మంచి కుక్ అయింది. దీంట్లో చనా వేసుకుందాం ఇప్పుడు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి చనా అనేది మొత్తం మంచిగా కుక్ అయింది కదా. జస్ట్ మూత పెట్టి 1 మినిట్ సిమ్లో ఉంచాలన్నమాట. మసాలాలన్నీ దమ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చనాకి. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చల్లారాక మనము దీంట్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేది వేసుకుందాం. ముందుగా కుకుంబర్ వేసుకుంటున్నా నేను. ఇది 1 బౌల్ తిన్నారనుకోండి ఫుల్ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. డైట్ ఉన్న వాళ్ళకి, చాలామంది జిమ్స్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పవచ్చు. పచ్చిమిర్చి, టమాటాలు, ఇక లెమన్ జ్యూస్ వేసుకుంటున్నా. నాకైతే ఫేవరెట్ అని చెప్పవచ్చు ఇది. మీరు ట్రై చేయండి అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫైనల్ అయిపోయిందనమాట. సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ టైంలో. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు.
ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ టేస్ట్ చేసుకుంటున్నాను. సరిపోయిందనమాట. నేను కొంచెం సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా. చూసారు కదా ఎంత సింపుల్గా హై ప్రోటీన్ ఉన్న చనా చాట్ చేసుకున్నాం మనం. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అని చెప్పొచ్చు. మా ఇంట్లో ఇది బాగా నచ్చుతుంది అనమాట. అందుకనే పచ్చిమిర్చి అనేది కొంచెం వేసాను, తక్కువ వేసాను. చూసారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్ అండి.